అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం విజయవాడ బైపాస్ స్టేటస్లో భాగంగా కృష్ణానది మీద కడుతున్న 3.1 కిలోమీటర్ పొడవైన బ్రిడ్జ్ స్టేటస్ చూద్దాము। అలాగే ఈ బ్రిడ్జికి అమరావతికి ఏంటి సంబంధం, ఈ బ్రిడ్జ్ ఎప్పుడు పూర్తవుతుందని తెలుసుకుందాము। ఈ కృష్ణా బ్రిడ్జి ప్యాకేజ్ 4లో భాగము। ఈ ప్యాకేజ్ 4ని అదానీ మరియు నవయుగ కంపెనీ వాళ్ళు కలిపి నిర్మిస్తున్నారు। ఈ పిక్చర్ని చూడండి, విజయవాడ బైపాస్ మీద ఒక ఐడియా వస్తుంది। అక్టోబర్ 2021లో స్టార్ట్ అయిన ఈ భారీ బ్రిడ్జి పనులు శరవేగంగా జరిగి ఇప్పుడు చివరి దశకు వచ్చాయి। రండి ఈ పనుల స్టేటస్ని చూద్దాము। ఇప్పుడు మనం విజయవాడ సైడ్ ఉన్న సూరాయపాలెంలో ఉన్నాము। ఇదే బ్రిడ్జి స్టార్టింగ్ పాయింట్। ఇక్కడితో ప్యాకేజ్ 3 పూర్తయ్యి ప్యాకేజ్ 4 స్టార్ట్ అవుతుంది। ఇక్కడ బ్రిడ్జి అప్రోచ్ ర్యాంప్ పనులు చివరి దశలో ఉన్నాయి। దూరంగా కృష్ణా నదిని, దాని మీద కడుతున్న బ్రిడ్జిని చూడొచ్చు। ఈ బ్రిడ్జి అమరావతి సైడ్ ఉన్న వెంకటపాలెం నుండి విజయవాడ సైడ్ ఉన్న సూరాయపాలెం వరకు 3.1 కిలోమీటర్ పొడవు ఉంటుంది। వారధిలో లాగా ఇక్కడ పక్కపక్కన 2 బ్రిడ్జిలు వస్తాయి। ఒక్కో బ్రిడ్జి 53 పిల్లర్స్తో 3 వరుసలు కలిగి ఉంటుంది। మీరు ముందు చూస్తున్నట్టుగా లెఫ్ట్ సైడ్ 2 పిల్లర్స్ మధ్య, రైట్ సైడ్ 4 పిల్లర్స్ మధ్య సెగ్మెంట్స్ పెడితే బ్రిడ్జ్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే। సెగ్మెంట్స్ అంటే పిల్లర్స్ మధ్యన బీమ్స్ ఉన్నాయి కదా, వాటినే సెగ్మెంట్స్ అంటారు। లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ అంటే బ్యారేజ్ సైడ్ ఉన్న బ్రిడ్జిపై అమరావతి సైడ్ నుండి విజయవాడ సైడ్కి సెగ్మెంట్స్ పెట్టుకుంటూ వస్తున్నారు। లెఫ్ట్ సైడ్ ఈ ప్రాసెస్ని జూలై 2022లో స్టార్ట్ చేశారు। ప్రజెంట్ డేట్కి 3.1 కిలోమీటర్ పొడవులో 3.04 కిలోమీటర్ మేర పూర్తయింది లెఫ్ట్ సైడ్। రైట్ సైడ్ బ్రిడ్జ్ అంటే హైదరాబాద్ సైడ్ ఉన్న బ్రిడ్జిపై 2.92 కిలోమీటర్ మేర సెగ్మెంట్స్ పెట్టారు। రైట్ సైడ్ ఈ ప్రాసెస్ని మార్చి 2023లో స్టార్ట్ చేశారు। ఈ బ్రిడ్జి సంక్రాంతికి రెడీ అయ్యే అవకాశం ఉంది। అలాగే ప్యాకేజ్ 3 బైపాస్ కూడా ఇంచుమించు సంక్రాంతికి ఓపెన్ అవ్వచ్చు। బ్లూ కలర్లో ఉంది కదా, ఇదే లాంచింగ్ ట్రస్। దీని కిందకి సెగ్మెంట్స్ తీసుకొచ్చి పెడితే ఇదే సెగ్మెంట్స్ని పైకి లేపి పక్కన పెట్టి బ్రిడ్జ్ రెడీ చేస్తుంది। ఇలా 2 పిల్లర్ల మధ్యన పూర్తి అయ్యాక నెక్స్ట్ 2 పిల్లర్ల మధ్యకి జరుగుతుంది। ఇలా జూలై 2022లో అమరావతి సైడ్ నుండి స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాల తర్వాత బ్రిడ్జ్ చివరి ప్రాంతానికి వచ్చింది। బ్యారేజ్ సైడ్ బ్రిడ్జ్కి లాంచింగ్ ట్రస్ యూజ్ చేస్తున్నారు। హైదరాబాద్ సైడ్ బ్రిడ్జ్పై సపోర్ట్ సహాయంతో సెగ్మెంట్స్ పెట్టారు, కానీ వీటిపేస్ కాలువపై సపోర్ట్ సహాయంతో సెగ్మెంట్స్ పెట్టలేరు। సో దానికోసం లాంచింగ్ ట్రస్ని పక్క బ్రిడ్జి నుండి ఇటు బ్రిడ్జికి తీసుకొచ్చి బ్రిడ్జిని పూర్తి చేస్తారు। ఆ ప్రాసెస్ చూడటానికి చాలా బాగుంటుంది। దూరంగా హైదరాబాద్ హైవేపై కట్టిన ఫ్లైఓవర్ని చూడొచ్చు। అక్కడ నుండి ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగడానికి వీలుంటుంది। సో అక్కడ ఈ హైవే ఎక్కితే కరకట్ట దాటి ఈ బ్రిడ్జ్ ద్వారా నదిని క్రాస్ చేసి అమరావతిలోకి వెళ్ళొచ్చు। దూరంగా ప్రకాశం బ్యారేజ్ని చూడొచ్చు, అది 6 కిలోమీటర్ దిగువన ఉంటుంది। దూరంగా అమరావతి సైడ్ బ్రిడ్జి ఎండింగ్ పాయింట్ చూడొచ్చు। 2 పిల్లర్ల మధ్యన 197 అడుగుల గ్యాప్ ఉంటుంది। ఈ గ్యాప్లో 18 సెగ్మెంట్స్ పెడతారు, గీతలుగా ఉన్నాయి కదా అవే। తర్వాత పిల్లర్స్ మధ్యన గ్యాప్ ఫిల్ చేసి తార్ రోడ్ వేసి బ్రిడ్జ్ రెడీ చేస్తారు। దూరంగా ప్రకాశం బ్యారేజ్ని, దుర్గా ఫ్లైఓవర్ని చూడొచ్చు, అవి ఇక్కడ నుండి 6 కిలోమీటర్ దిగువన ఉంటాయి। బ్రిడ్జ్ పనులు చేయడం కోసం నదిలో రోడ్డు వేసుకున్నారు। పట్టిసీమ ప్రాజెక్టు నీటిని విడుదల చేయడం ద్వారా కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరిగింది। దీనికి ఇబ్బంది లేకుండా ఈ రోడ్డుని తొలగిస్తున్నారు। నదిలో పనులు పూర్తయ్యాయి కాబట్టి ఇప్పుడు రోడ్డు తీసేసిన ప్రాబ్లం లేదు। ప్రజెంట్ నది ఒడ్డునే బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి కాబట్టి కృష్ణా నదిలో వరదలు వచ్చినా బ్రిడ్జ్ పనులకు ఇబ్బంది లేదు। పిల్లర్ల మధ్యన మిగతా సెగ్మెంట్స్ కూడా పెట్టేస్తే బ్రిడ్జ్ పైన ఫినిషింగ్ వర్క్సే మిగిలి ఉంటాయి। ప్రజెంట్ స్టేటస్ బట్టి చూస్తే ఈ బ్రిడ్జ్ సంక్రాంతికి ఓపెన్ అయ్యే అవకాశం ఉంది। ఈ బ్రిడ్జ్ విజయవాడకి బైపాస్ లానే కాకుండా అమరావతిలోకి ఎంటర్ అవ్వడానికి ముఖద్వారంగా అవ్వబోతుంది। ఇప్పుడు మనం అమరావతి సైడ్ ఉన్న వెంకటపాలెంలో ఉన్నాము। దూరంగా కృష్ణా నదిని, బ్రిడ్జిని చూడొచ్చు। హైవే వెంబడి సర్వీస్ రోడ్స్ నిర్మిస్తున్నారు। ఇవి సీడ్ యాక్సెస్ రోడ్ నుండి స్టార్ట్ అవుతాయి। అడ్డంగా ఉంది కదా, అదే సీడ్ యాక్సెస్ రోడ్డు, దాన్ని క్రాస్ చేయడానికి ఫ్లైఓవర్ నిర్మించారు। సీడ్ యాక్సెస్ రోడ్ తర్వాత సర్వీస్ రోడ్స్ ఉండవు, బ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి। ఇక్కడ బ్రిడ్జ్ అప్రోచ్ ర్యాంప్ నిర్మాణం చివరి దశలో ఉంది। అమరావతి సైడ్ సెగ్మెంట్స్ పెట్టడం డిసెంబర్ 2023లో పూర్తయింది। యాక్చువల్గా ఇటు సైడ్ నుండే సెగ్మెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు జూలై 2022లో। అలా అమరావతి సైడ్ నుండి విజయవాడ సైడ్కి సెగ్మెంట్స్ పెట్టుకుంటూ బ్రిడ్జ్ రెడీ చేసుకుంటూ వెళ్ళారు। ప్రజెంట్ విజయవాడ సైడ్ నుండి అమరావతిలోకి రావాలంటే చాలా ట్రాఫిక్లో ప్రకాశం బ్యారేజు లేదా వారధి మీదుగా రావాలి। ఈ బ్రిడ్జ్ పూర్తయితే చాలా తక్కువ సమయంలో విజయవాడ సైడ్ నుండి అమరావతిలోకి వెళ్ళొచ్చు। అలానే బ్రిడ్జ్ తర్వాత ఉన్న ప్యాకేజ్ 4 హైవే క్యాపిటల్ సిటీలో నుండే వెళ్తుంది। అమరావతి మాస్టర్ ప్లాన్లో ఉన్న రింగ్ రోడ్స్ పూర్తయ్యే లోపు
ఈ బ్రిడ్జ్ మరియు బైపాస్ వల్ల అమరావతికి కనెక్టివిటీ లభిస్తుంది. నది అవతల బిల్డింగ్స్ ఉన్నది గొల్లపూడి. ఇందాక మనం అటు సైడ్ నుండే బ్రిడ్జ్ చూసాము. హైదరాబాద్ హైవే దగ్గర బైపాస్ ఎక్కితే ఈ బ్రిడ్జ్ దాటి 2 కిలోమీటర్ల తర్వాత టోల్ ప్లాజా ఉంటుంది. ఆ టోల్ ప్లాజా దాటాక బైపాస్ నుండి బయటకు రావడానికి వీలుంటుంది. అంటే గొల్లపూడిలో ఈ బైపాస్ ఎక్కితే 7 కిలోమీటర్లు ప్రయాణించాక బైపాస్ దిగడానికి వీలుంటుంది. సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర బ్రిడ్జ్ నుండి కిందకి దిగడానికి వీలుండదు. దీని గురించి ప్యాకేజ్ 4 హైవేలో ఎక్కడ సర్వీస్ రోడ్స్ ఉంటాయి, ఎక్కడ ఈ బైపాస్ ఎక్కి దిగచ్చు అని వీడియో చేశాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ లొకేషను చాలా ప్రశాంతంగా ఉంటుంది. బ్రిడ్జ్ పూర్తయ్యాక ఈ బ్రిడ్జ్ మీద ఐలాండ్స్ మీదుగా ప్రయాణం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్కి ఎగువన ఈ బ్రిడ్జ్ ఉండడం వల్ల ఎప్పుడూ ఇక్కడ నీళ్లు ఉండి చాలా బాగుంటుంది. నది అవతల బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్ని హైదరాబాద్ హైవేని చూడొచ్చు. అక్కడ నుండి బ్రిడ్జ్ ఎక్కి దిగడానికి వీలుంటుంది. బ్రిడ్జ్ ఎక్కి ఇలా వస్తే రైట్లో ప్రకాశం బ్యారేజ్ చూడొచ్చు. ఇది టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్. చాలామంది భక్తులు ఈ గుడిని విజిట్ చేస్తున్నారు. దూరంగా మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం కూడా చూడొచ్చు. బిల్డింగ్స్ ఉన్నది రైట్లో వెంకటపాలెం విలేజ్. ఇది అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు. ఇక్కడ నుండి 2 కిలోమీటర్లు వెళ్ళాక టోల్ ప్లాజా ఉంటుంది. అది దాటాక హైవే నుండి బయటకు లోపలికి రావడానికి వీలుంటుంది. అలాగే ప్యాకేజ్ 4 హైవే ఎలా వెళ్తుందో మీరు చూడొచ్చు టవర్స్ వెంబడి. ఇక్కడ నుండి 17 కిలోమీటర్లు ప్రయాణించాక బైపాస్ చివరి ప్రాంతమైన చినకాకాని వస్తుంది. దూరంగా విటి యూనివర్సిటీ, వెలగపూడి సచివాలయం, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ చూడొచ్చు. అన్నీ 10 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయి. మీకు కంచూపు మీద చూస్తున్నదంతా అమరావతి క్యాపిటల్ సిటీ. అమరావతి స్టేటస్ మీద జూన్లో ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, ఆ వీడియో కూడా చూడండి. దూరంగా పవర్ ప్లాంట్ని చూడొచ్చు. అక్కడే పోలవరం కాలువ కృష్ణానదిలో కలుస్తుంది. ఆ ప్లేస్ని పవిత్ర సంగమం అంటారు. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.